కొండపల్లి అనే ఊరిలో సరోజ అనే ఒక అత్త ఉంది. ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా కొడుకు ఇంట్లోనే ఉంచేవాడు. అలాగే కోడలు జలజ కూడా తోడుగా ఉండేది అత్తకి. ఆమెను బయటికి వెళ్లకుండా ఉంచడానికి కారణం ఆమె మతి స్థిమితం, అంటే మరీ పిచ్చిది కాదండోయ్. ఆమె చాలా అమాయకురాలు, బయటి ప్రపంచం గురించి ఏమీ తెలీదు. కొందరు ఆమెను తింగరిది అనే బిరుదు కూడా ఇచ్చారు. ఆమె ఒకరోజు బయట పిల్లలతో ఆడుకుంటూ ఉంది. అప్పుడు కోడలు జలజ వచ్చి, అబ్బా ఏమిటత్తమ్మా మీరు, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇక మారరా? చిన్న పిల్లలతో మీకు ఆటలేంటత్తమ్మా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉంటే తింగల్ది అని అంటున్నారు, అలా అని బయటికి వచ్చాను. ఊరికి కూర్చుంది, దీనికి ఏం చేత కాదు, పిచ్చిది అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే నేను ఏం చెయ్యాలో తెలియక వెళ్ళి ఆడుకుంటున్నా అని చాలా అమాయకంగా చెప్పింది. అలా తన అత్తని అందరూ తింగరిది అని మాట్లాడుకుంటూ ఉంటే కోడలు జలజకి నచ్చడం లేదు. అందుకని ఒక రోజు తన అత్త దగ్గరికి వెళ్ళి, అత్తమ్మా నీకో చెప్పనా? నిన్ను అందరూ తింగరిది అని అనకుండా చేసే ఉపాయం నా దగ్గరుంది. నేను చెప్పినట్లు చేస్తావా? అప్పుడు నిన్ను ఎవరు తింగరిది అని అనరు. చెప్పు జలజా, నేను ఎందుకు చెయ్యను? నాకు మంచి జరుగుతుందంటే నేను చేస్తాను కదా. అయితే అత్తమ్మా, మీరు మార్కెట్ కి వెళ్లి ఇంటికి కావలసిన సామాన్లన్నీ తీసుకొని రండి. అలాగే, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అంటూ అందరి ముందు గుర్రబండి తీసుకొని మార్కెట్ కి వెళ్ళింది. అక్కడ ఇంటికి కావలసిన సామాన్లన్నీ తీసుకొని అన్ని బండిలో వేసుకొని తిరిగి ఇంటికి ప్రయాణం చేసింది. అలా కొద్ది దూరం వెళ్ళాక బండికి కట్టిన గుర్రంకి బరువు ఎక్కువ అయ్యి నెమ్మదిగా ఒక చోట ఆగింది. అప్పుడు సరోజ, అయ్యో గుర్రం ఆగిపోయిందేంటి? అయ్యో గుర్రంకి బరువు ఎక్కువైందనుకుంటా, పాపం. బండిలో కొద్దిగా బరువు తగ్గిస్తే బాగుంటుంది అని అనుకొని బండిలో వెళ్లి చూస్తుంది. అక్కడ ఒక కుర్చీ కనపడుతుంది. దాన్ని బయటకి తీసి, అరే గుర్రంకి 4 కాళ్ళున్నాయి, అలాగే దీనికి కూడా 4 కాళ్ళున్నాయి. అలాంటి గుర్రం నడిచినప్పుడు ఈ కుర్చీ ఎందుకు నడవదు అని చెప్పి ఆ కుర్చీని అక్కడే వదిలేసి నువ్వు ఇంటికి నడుచుకుంటూరా అని చెప్పి వెళ్ళింది. అలా కొద్ది దూరం వెళ్ళాక ఒక ముష్టివాడు కనపడ్డాడు. ఆయన ఆకలితో ఇలా అన్నాడు, అమ్మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, కొద్దిగా మాకు సాయం చేయండమ్మా అని చాలా దీనంగా అడిగాడు. అయ్యో అవునా, నువ్వు కాకుండా చిన్న పిల్లల్ని కూడా ఆకలితో పెట్టావా? అయితే నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఏం చేద్దాం? బండ్లో ఒక సంచి బియ్యం బస్తా ఉంది, తీసుకెళ్ళు అని చెప్పింది. అప్పుడు ముష్టాయన, తల్లి జనమంతా నీ రుణపడి ఉంటానమ్మా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని కన్నీళ్లు కారుస్తూ చెప్పాడు. నువ్వు ఏడవాలనుకుంటే సాయంత్రం మా ఇంటికి వచ్చి ఏడువు. ఇప్పుడు బాగా ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళి పిల్లలకి అన్నం పెట్టు అని ముష్టాయన్ని అక్కడి నుంచి పంపించేసింది. అలా ఇంటికి వెళ్లేసరికి కొడుకు సరోజాతో ఇలా అంటున్నాడు, ఏంటమ్మా నువ్వు? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఇంకా సామాన్లు కావాలని చెప్పానుగా, నువ్వేంటి ఇవి మాత్రమే తెచ్చావు అని కోపంగా అడిగాడు. అప్పుడు సరోజ జరిగిందంతా చెప్పింది. అప్పుడు కొడుకు కోపంగా, అవునా, మన ఇంటికే దిక్కులేదు కానీ నువ్వు అందరికి సహాయం చేసుకుంటూ వచ్చావా అని కోపంగా తిడుతున్న సమయంలో కోడలు జలజ అక్కడికి వచ్చి, ఎందుకండి అత్తని తిడుతున్నారు? అత్త చేసిన తప్పేంటి? గుర్రంకి బరువు ఎక్కువైంది అని కొద్దిగా బరువు తగ్గించింది. అలానే ఇంటికి వచ్చుంటే రేపటి నుంచి గుర్రం పైకి కూడా లేవకుండా అలాగే ఉండేది. అప్పుడు చచ్చినట్లు మీరు ఎక్కడికి వెళ్లాలన్నా నడుచుకుంటూ వెళ్లేవాళ్ళు. ఇక ఆకలితో ఉన్న ఒక కుటుంబానికి సాయం చేసింది. ఒక కుటుంబానికి సాయం చేసిందంటే చిన్న విషయం కాదు. ఈ ఒక్క కారణంతో అత్త అందరికంటే ఎక్కువ తెలివైందని చెప్పొచ్చు. అప్పుడు సరోజ ఆనందంతో, అవునా జలజ, నేను అందరికంటే తెలివైన దానినా అంటూ ఆనందంలో మునిగి తేలుతుంది. అప్పుడు జలజ, అవునత్తమ్మా, మీరే అందరికంటే తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు కూడా
అని భర్తకు చెప్పుకొచ్చింది. ఊరికే తింగర్ది అని అత్తని తిట్టడం కాదు, మీరు ఎందుకలా ఆలోచించలేదు అని సిగ్గుపడండి అని తిట్టి సరోజాని తీసుకుని లోపలికి వెళ్లిపోయింది.